వెల్కమ్ టు సోనా మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అయితే మనం ఇచ్చేస్తున్నాం. అయితే ఈరోజు ముఖ్యంగా మనం చూసుకున్నట్లుగానైతే నట్ట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 101వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సో అందులో భాగంగా ఇక్కడికి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున రాబోతున్నారు. ఈ వేడుకలు అనేది ఎలా నిర్వహిస్తున్నారు ఇప్పుడు మనం చూద్దాం. నమస్కారాలండి. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి. ఈరోజు రాష్ట్రం మొత్తం ఎంతో ఘనంగా ఇది జరుపుకుంటున్నారు. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల బయట జరపలేక అందరూ పార్టీ ఆఫీసులోనే జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు అటు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం, పేదలు నిరుపేదల కోసం ఆయన ఎంతో సేవ చేశారు. కూడు, గుడ్డ, నీడ అనేవి ప్రతి మనిషికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మినిమం ఉండాలనే దాంతో ఆ రోజు జనతా వస్త్రాలు కావచ్చు, ₹2 కిలో బియ్యం కావచ్చు, లేదా ఇల్లు, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే కార్యక్రమాలు తీసుకురావడం. ఈరోజు ఆ కార్యక్రమాలు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన విప్లవాత్మకమైన మార్పులే. అంతేకాకుండా విద్యార్థుల చదువుల కోసం రెసిడెన్షియల్ కళాశాల ప్రారంభించిన ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగం క్రియేట్ చేసిన వారే. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు. ఇలాగ అనేక సంస్కరణలు చేశారు. ఆ సంస్కరణలు తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు రేపు 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ సంస్కరణ దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేక సంస్కరణలు ఇంకా పేదలు నిరుపేదలు చేయాలని అనేక కార్యక్రమాలని మహిళలకు ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమాలే ఈరోజు మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. ఆయన యుగ పురుషుడు. అంతేకాకుండా ఆయన తెలుగుదేశం పార్టీ నాట్లో తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడారు. అంతకుముందు వరకు రాజకీయం ఎలా ఉండేదంటే ఢిల్లీ నుంచి ఏ లెటర్ వస్తే ఆయనే సీఎం, ఎవరు మినిస్టర్ అంటే వాళ్ళే. అలాంటి డిక్టేటర్షిప్ ఉంటే దాన్ని పోగొట్టి ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు. తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తాన్ని సాటిపెట్టి అటువంటి వ్యక్తి యొక్క జయంతిని ఈరోజు ఘనంగా అందరూ జరుపుకుంటున్నారు. దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆత్మకి శాంతి కలగాలని, ఆయన పెట్టిన పార్టీ కలకాలం వర్ధిల్లాలని. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ చంద్రబాబు నాయకత్వంలో
జూన్ 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. దిగ్విజయంగా బ్రహ్మాండంగా మనం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అన్నగారి ఆశీస్సులతో ఆ విధంగా ముందుకు పోయి ఇంకా భవిష్యత్తులో ఏదైతే ఆ రోజు మా దేవుడు ఎన్టీఆర్ పార్టీ స్థాపిస్తే ప్రధానంగా కూడు గుడ్డ నీడ అనే అంశాన్ని ఎంచుకొని పేదలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కూడుగా ₹2 కిలో బియ్యం ఇవ్వటం కానీ, పక్కా గృహాలు ఇవ్వటం కానీ, అదేవిధంగా జనతా వస్త్రాలు ఇవ్వటం కానీ, ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. కాబట్టి అదే కోవలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ఇంకా ఉజ్వల భవిష్యత్తు తీసుకుపోయడానికి కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా పవిత్రమైన ఎన్టీఆర్ పుట్టినరోజున మేము కోరుకుంటున్నాం. అది జరిగి తీరాలని చెప్పి తిరుగుతుందని చెప్పి మనం చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోడ్ వల్ల పార్టీ ఆఫీసులోనే ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది తప్పనిచ్చి, లేకపోతే నెల్లూరు మొత్తం టౌన్ మొత్తం కూడా ఈ సంవత్సరం ఏ విధంగా చేసామో ఆ విధంగా బ్రహ్మాండంగా జరుపుకునే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అభిమానులుగా కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కానీ, నాయకులుగా కానీ. కాబట్టి ఎల్లవేళ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరికి కూడా మాతో పాటు మా పార్టీ నాయకులతో పాటు అదేవిధంగా ప్రజలకు కూడా ఎన్టీఆర్ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి. ఒక శతాబ్దం ఒక మనిషి జన్మదినాలు జరుపుకుంటున్నామంటే వాళ్ళు మహానుభావులు, కారణ జన్ములు. ఈ తెలుగు జాతి ఉన్నన్ని సంవత్సరాలు రాబోయే తరాలు కానీ ఎన్టీ రామారావు గారిని గుర్తు పెట్టుకుంటారు. తెలుగు జాతికే గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సినీ రంగంలోనే కాదు, నిజ జీవితంలో కానీ ఆయన హీరో. పేదల పెన్నిది, వెనకబడిన తరగతులకి ఈరోజు రాజకీయంగా ముందుకు తీసుకొని రావాలనే ఆకాంక్ష ఈ రోజు కానీ తెలుగుదేశం పార్టీ దానిపైన పనిచేస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం మొత్తం కానీ అన్న ఎన్టీఆర్ గారి జన్మదినం ఒక పండగలాగా చేసుకుంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ గారి లాగా మరో వ్యక్తి రావడం జరగదు. ఒక సినీ రంగం నుంచి ఏదో రంగులు పూసుకుంటారు, తెరల పైన నాటకాలు చేస్తారు, రాజకీయం ఏం తెలుసు వీళ్ళకి అని చెప్పుకున్నారు. అయితే సంక్షేమం అనే దానికి ఈ భారతదేశంలో పునాది వేసిన వ్యక్తి. ఒక మనిషి జన్మ తీసుకున్న తర్వాత కనీస హ్యూమన్ రైట్స్ ఉండాలి, హ్యూమన్ ఫండమెంటల్స్ అవసరం. భోజనం ఉండాలి, ఆహారం ఉండాలి, నీడ ఉండాలి, ఒక బట్టలు ఉండాలి. ఇది కనీస హ్యూమన్ డిగ్నిటీ. దీనికి ముందు ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి తీసుకొని వచ్చిన వ్యక్తి. దాని తర్వాత అభివృద్ధి మీకు తెలియదేం లేదు. అనేక అభివృద్ధులు, సాగునీటి పైన ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు, పెన్షన్ తీసుకొని రావడం కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ పైన ఆయన చేసిన పనులు కావచ్చు, విద్య పైన ఆయన చేసిన ప్రయాస కావచ్చు. ఇవన్నీ ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డలు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నారంటే అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన చొరవ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తూనే ఆయన యొక్క రెజ్యూమ్లో ఇవన్నీ జరిగాయని తెలియజేస్తూ, రేపు 4వ తారీఖు జూన్ 4వ తారీఖు మళ్ళా ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని పూర్తి చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ద్వారా జరగబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
నమస్కారం. దైవాంశ సంభూతుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈనాడు ప్రపంచం అంతా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. రాజకీయాల్లో ఓ పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు. సినీ రంగమే కాదు, రాజకీయ రంగంలో కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి బిరుదుని నిరూపించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పులు, నేషనల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టిన మహానేత నందమూరి తారక రామారావు గారు. మహిళలకు ఆస్తి హక్కు విషయంలో కానీ, రిజర్వేషన్ల విషయంలో కానీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఈరోజు ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ కమిషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, హజ్ హౌసులను ఏర్పాటు చేసి, వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించాలా అనేటువంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. బలహీన వర్గాలు, స్థానిక సంస్థల్లో ఈ భారతదేశ చరిత్రలోనే బలహీన వర్గ వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి ఒక పెను మార్పులకి రాజకీయాల్లో శ్రీకారం చుట్టాడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు 101వ జయంతి సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. జూన్ 4వ తారీఖు తర్వాత ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో 100వ జయంతి సందర్భంగా ఏదైతే మహానాడులో ఆనాడు ప్రకటించామో అవి తూచా తప్పకుండా నూతన ప్రభుత్వంలో ఆచరించి నందమూరి తారక రామారావు గారి ఆత్మశాంతికి ఆయన ఏది కోరుకున్నారో ఈ తెలుగు ప్రజల అభివృద్ధిని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక పండుగలా జరుపుకుంటా ఉన్నారు. ఈ యొక్క 101వ జయంతి సందర్భంగా అన్న నందమూరి తారక రావు పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సో శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 101వ జయంతి సందర్భంగా మనతో రాజానాయుడు గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో విందాం, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే. సార్ నమస్తే. ఏంటి సార్ 101వ జయంతి సందర్భంగా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అదేవిధంగా ఇంకా జస్ట్ కొన్ని రోజుల్లో ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్ కూడా రాబోతుంది, ఏం చెప్తారు సార్? అందరికీ నమస్కారం. ఇవాళ మన అందరి దైవం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా ఆయన ఒక వేడుకల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ ఆంధ్ర రాష్ట్రం ఢిల్లీ యొక్క కబంధ హస్తాలలో నలిగిపోతున్న సమయంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ఆత్మగౌరవం కావాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, తెలుగువాడి కీర్తి నలుమూలల వ్యాప్తి చెందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు పార్టీ పెట్టి 8 నెలలనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థిక స్వావలంబన కావాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని విషయాల్లో కూడా ముందుండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పార్టీని స్థాపించి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో జనరంజకంగా ఆయన పరిపాలన సాగించడం జరిగింది. దానిని కంటిన్యూ చేస్తూ ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో జనప్రపంచనంగా ముందుకు తీసుకుపోతున్నాడు. దానిలో భాగంగా మన జరిగిన ఎలక్షన్లో ఇవాళ ఈ రాష్ట్రం యొక్క జగన్మోహన్ రెడ్డి బీడ విరగడ కావాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కృత నిశ్చయంతో రేపు 4వ తేదీ జరిగే రిజల్ట్లో బ్రహ్మాండమైన మెజార్టీతో జూన్ 9వ తేదీన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పేద బడుగు ప్రజలందరూ కూడా చాలా ముందుకు పోతారని మేమందరం ఆశిస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడా
నారా చంద్రబాబు నాయుడు అంటే ఒక మార్కు. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ముఖ్య రాష్ట్రాల్లో ఒకటిగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా రాబోతుంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయబోతున్నాడు. అదే మాదిరిగా పేద ఏదైతే చదువుకున్న విద్యార్థులకు అందరూ కూడా మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ రాష్ట్రం కూడా చాలా ముందుంటుందని నేను కోరుకుంటున్నాను. సార్ ఏ విధంగా మీరు భావిస్తున్నారు సార్? నెక్స్ట్ రేపు 9వ తేదీ ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేస్తామని ఏ విధంగా చెప్తున్నారు? ఒక పక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధిష్టానంలోకి మేమే రాబోతున్నాం, మళ్ళీ మేమే ప్రమాణ స్వీకారం చేస్తాము విశాఖపట్నంలో అని చెప్పి ఒక పక్క చెప్తూ ఉన్నారు. సో ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం ఏ విధంగా అంధకారంలో పోయిందో అందరికీ తెలుసు కూడా. ఇవన్నీ కూడా చూస్తా కూడా ఈ ప్రజలందరూ కూడా చాలా దృఢ సంకల్పంతో మన జరిగిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చాలా బలమైన నిర్ణయంతో వచ్చి ఆ రోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు. అది క్లియర్ కట్గా వాళ్ళ మనసులో నుంచి వచ్చిన మాట అందరూ కూడా తెలిసిపోయిందనమాట. అదేవిధంగా గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావచ్చు, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఒక ఉద్దేశంతో చేసినాయి. కాబట్టి ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. దాదాపు 150 సీట్ల పైచిలుకుతో మంచి మెజారిటీతో అందరూ కూడా గెలవబోతున్నారని తెలియజేస్తున్నాను. సార్ నమస్తే. నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నా పేరు మాలిపాటి వెంకటేశ్వర నాయుడు, 28వ డివిజన్ ఇన్ఛార్జి. ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారి 101వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ భారీగా జనాలు తరలి వచ్చి జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. రేపు సార్వత్రిక ఎన్నికల్లో రాబోయే గవర్నమెంట్ కూడా మేమే తెలుగుదేశం పార్టీ ఫామ్ చేస్తుందని గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎలా సార్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఒక వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఎలా మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు? ఒకటండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అదేదో మేకపోతు గాంభీరం అంటారు చూడండి. రేపు ఆ మాటలు చెప్పకపోతే రేపు కౌంటింగ్కి పోయే ఏజెంట్లు కూడా లేరు. వాళ్ళకి ఏమి చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వస్తానని ఎట్లా చెప్తాడు? ఏ కమ్యూనిటీని బాగు చేశాడు, ఏ రైతుని బాగు చేశాడు, కూలీలను బాగు చేశాడు, అందరినీ నాశనం చేశాడు. ఏ ఇదిలో వాళ్ళు చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అదేదో చెప్తారు కదా మేకపోతు గాంభీరం అని, ఆ టైప్లో రేపు అట్లా చెప్పుకోకపోతే కౌంటింగ్కి పోయే ఏజెంట్లు కూడా రాకరాకి వాళ్ళ పరిస్థితి అట్ట అయిపోయింది. వాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ఫామ్ చేస్తుంది. దాంట్లో ఎలాంటి డోకా లేదు. 120 నుంచి 130 సీట్లు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవబోతున్నారు. అది 100% జరగబోతుంది. సార్ నమస్తే సార్. మీరు ఏమనుకుంటున్నారు సార్? రేపు జరగబోయేటువంటి వచ్చే రిజల్ట్స్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారని మీరు ఫీల్ అవుతున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చేది, దాంట్లో తిరుగులేదు, సమస్య లేదు. ఎందుకంటే సార్ వైఎస్ఆర్సీపీలో కంట పదంగా చెప్తున్నారు మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఒక పక్క చెప్తూనే ఉన్నారు కదా. వాళ్ళు మేము దాదాపు వైనాట్ 175 అని వాళ్ళు ఒక పక్క అంటూ ఉన్నారు కదా. వైనాట్ 175 అనేది బ్రాండ్ తీసుకోవాల్సిందే, కానీ ఆ 170 కాదు అయినా 20 కూడా రాడు. అది కంఠాపదంగా చెప్తున్నాను. నా పేరు మధు అండి. నేను నిజాంపేట హైదరాబాద్ నిజాంపేట బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు అధ్యక్షుడిని. సో ఈరోజు నేను నెల్లూరుకి ప్రగతి నగర్ నిజాంపేట అంతా కూడా బాగా చేస్తున్నారు అన్నగారి శత జయంతి 101వ జయంతి వేడుకలు. సో నేను నెల్లూరులో స్టక్ అవడంతో ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చి అన్నగారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అన్నగారు అందరివాడు. అన్నగారి తరఫున ఎంతో మంది నాయకులు ముందుకు ప్రొజెక్ట్ అయ్యారు. పెద్ద పెద్ద నాయకులు కూడా ఈరోజు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు కూడా అన్నగారి ద్వారా వచ్చిన వ్యక్తులే. సో అన్నగారికి ఈరోజు ఇక్కడికి వచ్చి నెల్లూరులో మా సొంత పుట్టిన ఊర్లో నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎస్, చూసాం కదా వేడుకలు అయితే ఎంత ఘనంగా నిర్వహించారో. ఇది వాళ్ళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. దాన్ని కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి వీడియో జర్నలిస్ట్ శంకర్ సైనింగ్ ఆఫ్.